రిషిని తీసుకొచ్చి అందరికీ షాక్ ఇచ్చిన వస్తారా. అవునండి, రాబోయే కథలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఒక దేవి అని అన్న మాటలకి పదే పదే వస్తారా అదే మాట గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నిన్న మీటింగ్లో దేవి అని మేడం ఏమన్నారు, నేను రిషి సార్ని మర్చిపోతున్నానా అని చెప్పి అన్నారు. నిజంగా నేను రిషి సార్ని మర్చిపోతే నాకు రిషి సారు ఎందుకు పదే పదే గుర్తొస్తున్నారు. నేను రిషి సార్ని ఎలాగైనా వెతికి తీసుకొచ్చి అందరి కళ్ళ ముందు నిలబెట్టాలి అని చెప్పి వస్తారైతే బయటకు వెళ్తుంది. వస్తారు బయటకు వెళ్ళడం గమనించిన మహేంద్ర అయితే, అమ్మ వస్తారు ఎక్కడికమ్మా అంటే, ఏం లేదు మావయ్య నేను ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్తుంది. వస్తాన్ని బయటికి వెళ్తాను చూసిన అనుపమ కూడా, ఏంటి మహేంద్ర ఎక్కడికి వెళ్తుంది వస్తారా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏమో తెలియదు అనుపమ, ఇప్పుడే వస్తానని వెళ్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా వస్తారైతే గల్లీ గల్లీ తన స్కూటీ వేసుకొని రిషి కోసం వెతుకుతూ ఉంటుంది. అయితే రిషి ఆర్చికి తెలియపోవడంతో ఇంకా తనకి ఇష్టమైన అమ్మవారి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది. అమ్మవారి ఆజ్ఞ మేరకు రిషి కూడా అదే టైంలోకి అక్కడికి వస్తాడు. ఇంకా వస్తారు రిషిని చూసి షాక్ అయిపోతుంది. రిషి సార్ మీరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి వస్తారా, నన్ను విడిచి ఇన్నాళ్ళు ఉండగలిగావా అని చెప్పి అడుగుతుండగా, నిన్ను విడిచి ఒక క్షణం కూడా ఉండలేను, కానీ పరిస్థితి ఎలా వచ్చింది సార్ అని వస్తారా రిషిని ఇంటికి తీసుకొస్తుంది. అప్పుడే ఇంకా శైలేంద్ర అయితే కారులో కూర్చొని ఇంకా పాటలు వింటూ ఉంటాడు. వస్తారు బైక్ వెనక రిషిని చూసి షాక్ అయిపోతాడు. కారు దిగి, ఏంటిది నేను చూసేది నిజమేనా, వాడు రిషియే కదా, రిషి కాడేంటి ఇలా వస్తున్నాడు, వాడింతే ఇదంతా వాడికి కనిపించలేదు అని చెప్పేసి అంత యాక్టింగ్ కదా అని చెప్పేసి శైలేంద్ర అనుకుంటుంటాడు. మరి తర్వాత ఏం చేస్తుంది.